హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ డివి తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ తేజస్విని. సో టుడే టాపిక్ అమ్మా నాన్నల విలువ తెలుసుకొని వెనక్కి వచ్చిన పిల్లవాడు బాలుడు గురించి అయితే టుడే మనం మాట్లాడుకుందాం అనేసి నేను మీ ముందుకైతే ఇలా వచ్చేసాను అనమాట. జస్ట్ టైటిల్ చూసే వచ్చుంటారు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ముందుగా ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా నాకు పెట్టండి, మెసేజ్లో నేను చూస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఒక ఊరిలో రాములమ్మ రాములయ్య అనేటటువంటి జంటకి పెళ్ళయ్యి ఒక 4 years అవుతుందన్నమాట. 4 years అయిన తర్వాత కూడా వారికి పిల్లలు లేరు. పిల్లలు లేకుండా పాపం అక్కడ ఇక్కడ తిరిగి తర్వాత వాళ్ళకి 5th yearలో చిన్న బాబు నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా 7 years అయిపోయి ఉంటుంది అనమాట. చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారనమాట ఆ బాబుని. బాబు పేరు చిన్న, అమ్మ పేరు రాములమ్మ, నాన్న పేరు రాములయ్య. సో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ బాలుడు ఏమడిగినా సరే కాదనకుండా తీసిచ్చే తల్లిదండ్రులు. ఇప్పుడు వారి గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ముందుగా పిల్లవాడు ఇంటి బయట ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ బాలుడికి ఐస్ బండి కనిపిస్తుంది. ఐస్ బండి కనిపించగానే నేను వెళ్ళి అమ్మ దగ్గర ఐస్ అడుగుతాను అని వెళ్ళేసి అమ్మని అడుగుతూ ఉంటాడు. అమ్మ నాకు ఐస్ కావాలి, తీసివ్వవా అనేసి. సరే నాన్న పద తీసిస్తాను అంటూ రాములమ్మ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఐస్ ఒకటి తీసిచ్చి పిల్లవాడు తింటుంటే తల్లి చాలా సంతోషిస్తుంది. సరే అదే అలా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డే మరుసటి రోజున ఇంటి పక్క పిల్లవాడు వచ్చేసి ఆడుకుంటూ ఉంటాడు విమానం బండితో బొమ్మ. ఆ విమానపు బొమ్మను చూసిన ఈ చిన్న తను కూడా అక్కడికి వెళ్ళేసి వాడితో ఆడుకోవడానికి నాకు బొమ్మ కావాలి, నాకు విమానం ఇవ్వు అని గొడవ చేస్తూ ఉంటాడు. అతను ఆ పిల్లవాడు నేను ఇవ్వను, ఇది మా అమ్మ తీసిచ్చింది, మా నాన్న తీసిచ్చాడు అనేసి ఆ పిల్లవాడు గోల్ చేస్తూ ఉంటాడు. ఈ గొడవని గమనించిన ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి గొడవని సర్దుబాటు అయితే చేస్తారు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఇలా అంతా గొడవ చేసుకోకూడదు, ఇద్దరు కలుసుకొని ఆడుకోవాలి అని తల్లిదండ్రి సర్ది చెప్పి ఆ గొడవని అంతటితోటి సమాప్తం చేస్తారు. తర్వాత నెక్స్ట్ డే ఇంటి సందులో లాస్ట్లో ఏనుగును చూస్తాడు ఈ చిన్న. ఈ లాస్ట్లో చూసిన చిన్న ఏనుగు పైన ఎక్కాలి అనేటటువంటి ఆశ కలుగుతుంది ఈ చిన్నకి. ఆశ కలిగినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళేసి అమ్మ ఏనుగు వచ్చింది, మనం ఏనుగుని కొనుక్కుందాము అంటాడు. ఏంటి, ఏనుగుని కొనుక్కోవాలా? ఏనుగుని కొనుక్కుంటే మనం దానికి తిండి పెట్టలేం నాన్న, మనమే 3 పూట్ల తినలేక అల్లాడుతున్నాం, అటువంటిది మనం ఏనుగుని ఎలా తెచ్చుకోగలం అని తల్లి రాములమ్మ చెప్తుంది. తర్వాత రామయ్య కూడా వచ్చిన తర్వాత పిల్లవాడు ఇలా అడుగుతున్నాడు అనగా ఆశ్చర్యపోతాడు రామయ్య. సరే ఇదంతా నాన్న, ఇవన్నీ మనం తీసుకోలేము, ఇది కొనుక్కోలేము, దీన్ని తెచ్చుకోలేము, మనకి అమ్మరు అని వివరంగా అయితే చెప్తారు. చెప్పిన తర్వాత రాములమ్మ రామయ్య పిల్లవాడిని లోపలికి తీసుకెళ్తారు. మరుసటి రోజున ఆ పిల్లవాడికి తెలుస్తుంది ఊరి చివరిలో ఒక సర్కస్ జరుగుతుంది, ఆ సర్కస్లో ఏనుగులు కూడా ఉంటాయి అని ఈ చిన్నాకైతే తెలుస్తుంది. ఈ చిన్నాకి తెలిసినప్పటికీ ఏమవుతుంది అంటే ఈ తల్లిదండ్రికి చెప్పకుండా రాములమ్మకి రామయ్యకి తెలియకుండా ఈ చిన్న ఊరి చివరి దాకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దారిలో కొంత దాహం వేస్తుంది. ఆ దాహం వేసినప్పుడు అదే అమ్మ ఉండుంటే అమ్మ నాకు నీళ్ళు ఇచ్చుండేది అని అనుకుంటాడు, ఫీల్ అవుతాడు, ఆలోచిస్తాడు. అదే కొంచెం దారిలో వెళ్తున్నప్పుడు ఆకలేస్తుంది చిన్నాకి. అప్పుడు చిన్న అనుకుంటాడు అమ్మ ఉండుంటే నాకు ఈ టయానికి అన్నం అయితే పెట్టుండేది అని చిన్న బాధపడతాడు. కానీ నేను ఇంత దూరం వచ్చాను కదా, నేనైతే ఏనుగు పైన ఎక్కే తీరాలి అని అనుకుంటాడు చిన్న. అనుకున్న తర్వాత ఎలాగైనా సరే నేను ఏనుగు పైన ఎక్కి నేను హ్యాపీగా ఆడుకోవాలి అని ఎంతో ఆశపడతాడు చిన్న. కాబట్టి చివరికి సర్కస్లో
చూశాడు ఏనుగుని. చూసిన తర్వాత ఎంతో సంతోషపడ్డాడు. ఆ సర్కస్ ఉండే యజమాని దగ్గరికి వెళ్ళేసి, నేను ఏనుగు పైన ఎక్కాలి, నాకు ఏనుగు పైన ఎక్కి కూర్చొని ఆడుకోవాలని ఉంది అని అడగగా, ఈ సర్కస్ యజమాని ఆశ్చర్యంగా చూస్తాడు. మీ అమ్మ నాన్న రాలేదా అని అడగగా, లేరు, నాకెవరు లేరు అని ఒక చిన్న అబద్ధం అయితే ఆడేస్తాడు. ఆడేసిన తర్వాత ఈ పిల్లవాడిని బాగా గమనించిన సర్కస్ యజమాని ఎవరైతే ఉన్నారో, ఈ పిల్లవాడి గురించి బాగా అర్థం చేసుకొని, సరే ఈ పిల్లవాడిని నా దగ్గరే పెట్టుకుంటే నాకు కొంచెం లాభంగా ఉంటుంది, నేను పనులు చేపించుకోవచ్చు, నాకు కొంచెం వాడి ద్వారా సంపాదన చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచన అనేది ఈ యజమానికైతే కలుగుతుంది. అప్పుడు ఈ బాలుణ్ణి ఏనుగు పైన కూర్చోబెడతాడు. ఆ రోజంతా ఆడిపిచ్చేసి అక్కడే వెంటనే ఇంకా అన్ని ప్యాకింగ్ చేసుకొని ఊరే వదిలిపెట్టేసి పిల్లవాడిని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు పిల్లవాడు 1-2 రోజులు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, 1 రోజు 2 రోజులు తల్లిదండ్రులు ఎంతో 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 మిస్ అయ్యాడనమాట. ఎంతో మిస్ అయ్యాడు. మా అమ్మ ఉండుంటే నాకు ఈ టయానికి పాలు ఇచ్చేది, నాకు మా అమ్మ ఉండుంటే ఈ టయానికి నాకు ఆ పండు తీసిచ్చేది, లేదంటే నాకు ఆ బొమ్మ తీసిచ్చేది. ఇట్లాగా వాడికి ఆలోచన అనేది పెరిగింది. నెక్స్ట్ డే వాడికి ఆకలిగా ఉంది, ఆ యజమాని అన్నం పెట్టడం లేదు, వాడికి కావాల్సింది ఇవ్వడం లేదు, ఏనుగుతో ఆడుకొని ఇవ్వడం లేదు. సో ఇవన్నీ గమనించిన చిన్న, నేను ఇక్కడ ఉంటే లాభం లేదు, మా అమ్మ దగ్గరికి మా నాన్న దగ్గరికి అయితే నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అనేసి యజమాని దగ్గరికి పోయి గొడవేస్తాడు. నాకు మా అమ్మ కావాలి, నాకు మా అమ్మ కావాలి అనేసి ఒకటేమని ఏడుస్తుండగా, ఇంకా అతను బాధపడేది బాగా గమనించిన ఈ యజమాని, పిల్లవాడు బాగా ఏడ్చేది గమనించిన ఈ యజమాని, సరే నాన్న మీ ఇల్లు నాకు చూపించు, నువ్వు ఇంతలా బాధపడుతున్నావు, ఎవరు లేరు అన్నావు కదా, అందుకే నేను నిన్ను తీసుకొచ్చుకున్నాను అనేది యజమాని చెప్తాడు. అప్పుడు చిన్న వచ్చేసి సంతోషపడతాడు అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నాడు అనేసి. సో అప్పుడు ఆ యజమాని నేరుగా ఇంటికైతే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళగా ప్రాణం పోయినట్లుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు రాములమ్మ రామయ్య ఎంత నరకం అనుభవిస్తున్నారో ఈ 3 రోజుల నుంచి. సడన్గా చిన్నాన్ని చూడంగానే వాళ్ళ ప్రాణం తిరిగి లేచొచ్చినంత పని అయింది. చిన్నాకి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వచ్చిన తర్వాత హత్తుకొని బోరుమంటూ ఏడ్చేశాడు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను, నాకు మీరే కావాలి, నాకు ఏమీ వద్దు, ఏనుగొద్దు, ఏమొద్దు, నాకు మామిడి పండ్లొద్దు, ఏనుగొద్దు, సర్కస్ వద్దు, నాకేమీ వద్దు, నాకు మీరుంటేనే చాలు, నాకు అమ్మ నాన్న కావాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే చిన్న వచ్చేసాను. సో ఇప్పుడు ఈ స్టోరీలో ఇదంతా ఏంటి అంటే, అమ్మ నాన్నలను తెలుసుకొని వచ్చిన చిన్న, అలాగే పిల్లలు అడిగితే ఏది తీసివ్వాలి, ఎంత మన చెప్తారు కదా, మనకు ఎంత ఉందో దాంట్లోనే మన పిల్లలకు కావాల్సింది మనం అందించాలి, తీసివ్వాలి. అంతేగాని మన కోరికలు మించి మన పిల్లలకి కూడా అది తీసుకోవాలి ఇది తీసుకోవాలనేటటువంటి ఆలోచనలకి వాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళు అడిగిన వస్తువు ప్రతిదీ మనమైతే తీసివ్వకూడదు. తల్లిదండ్రి విలువ తెలుసుకొని రిటర్న్ అయితే చిన్న వచ్చేసాడు. సో ఇప్పుడు తల్లిదండ్రి హ్యాపీ, చిన్న కూడా హ్యాపీ. సో ఈ స్టోరీ మీకైతే పూర్తిగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మరొక వీడియో స్టోరీతో నేను మీ ముందైతే ఉంటాను. సో ఇప్పటికీ బాయ్.